ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ననపనేని నరేంద్ర ఆధ్వర్యంలో శివనగర్ సాయి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ప్రభుత్వ బాలకసుమన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ హరీష్ శంకర్ హాజరయ్యారు. సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కొరకై అందరూ కలిసే కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎన్నికల ఇన్ఛార్జీలు, వరంగల్ తూర్పు ముఖ్య నాయకులు, డిప్యూటీ మేయర్ రిజర్వన షమీం మసూద్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జరిగింది. దీనిలో భాగంగా మనందరం కూడా ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరికి ఏ డివిజన్లు కేటాయింపబడ్డాయి అనేది కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో పల్ల రాజేశ్వర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మనము 25 ఓట్లకు ఒకరిని బాధ్యులుగా వేసి మీరందరూ కూడా గట్టిగా పనిచేసి ఆ రోజు భారీ మెజార్టీ 30 పోలింగ్ బూతుల యొక్క కమిటీలు కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ సమావేశం ఏదైతే ముగియగానే వచ్చినటువంటి పెద్దలు మీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవడం, రెండోదిగా బూత్ కమిటీలను మనము వేసుకోవడము, అదేవిధంగా ఇమీడియట్లీ ఈరోజు సాయంత్రం నుంచి ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా విస్తృతమైనటువంటి ప్రచారం మన అభ్యర్థికి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు ఉందో ఆ మొదటి ప్రాధాన్యత ఓటులో 3వ నంబర్ సీరియల్ నంబర్ 3 రాకేష్ రెడ్డి గారిది సీరియల్ నంబర్ 3లో మొదటి ప్రాధాన్యత ఓటును వేసుకోవాల్సినటువంటి మన బాధ్యత. మనం గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు ఉన్న వాళ్ళే కాకుండా మిగతా బయట నుండి ఉన్న వాళ్ళందరూ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మెటీరియల్ కూడా మీ అందరు కూడా అందజేస్తాం. ఇవన్నీ వెరసి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అంతా ఒకవైపు ఉంటే మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇదే నియోజకవర్గం గత శాసనసభ ఎన్నికలలో ఎంత ఇబ్బంది పడి నష్టపోయినామో దాన్ని మనము పునరావృతం కాకుండా మన ఎంపీ ఎన్నికలలో మీరందరూ కూడా కష్టపడి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క ఓటర్ను మానిటరింగ్ చేసి పనిచేసినందుకు మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి ఎన్నికను కూడా మనం అంతే జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు అందరు వస్తారు, అందరు సెల్ఫీలు దిగుతారు, అందరు అన్నా అంటారు, అందరు ప్రేమగా చూపెడతారు. కానీ ఈరోజు అధికారం పోతే ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఉన్నోడే మనోడో వానికి మనం పెద్దపీట వేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెన్యువల్ చేసుకునే విధానంలో కానీ మనం కొద్దిగా చొరవ చూపలేదు. దానికని 5,000 ఓట్లను మనము మళ్ళీ రెన్యువల్ కాలేదు. పోయినసారి 21,000 ఓట్లుంటే ఈసారి 17,000 ఓట్లకు మాత్రమే ఆగిపోవడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మనకు 3 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అంటే తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రాకేష్ రెడ్డి. ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే ముగ్గురి యొక్క గుణగణాలు కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే అన్నిట్లో పోటీ పెడితే మన అభ్యర్థి టాప్ 1 అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్గా వచ్చేటువంటి క్వాలిటీస్ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. గద్దలు చేరాలా, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు చేరాలా, ఇవాళ మనం ఆలోచన చేయాలి. గ్రాడ్యుయేట్స్ బ్రోకర్ గారు చేరాలా ఆ పెద్దల సభలో, ప్రజల పక్షాన పనిచేసేటోళ్ళు చేరాలా, చీటర్లు చేరాలా ఆ పెద్దల సభలో, లేకపోతే ప్రజల పక్షాన పనిచేసే ఫైటర్లు చేరాలా, నయవంచకులు చేరాలా, లేకపోతే మంచి మనస్తత్వం మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఈ పెద్దల సభలు చేరాలా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీలో వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
పోటీలో ఉన్నటువంటి వాళ్ళలో ఇందాక అన్నాడు చెప్పినట్టు మన వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారేమో బిట్స్ పిలానీలో చదువుకున్నటువంటి ఒక మంచి గ్రాడ్యుయేట్, అమెరికాలో ఉద్యోగం చేసి మంచి చక్కని వ్యక్తిత్వము, మంచి భాష మాట్లాడి ప్రజా సమస్యలను పోరాటం చేసి కొంచెం అన్ని సమస్యల పట్ల అవగాహన ఉండి పద్ధతి ఉండే వ్యక్తికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీని బ్లాక్మెయిల్ చేసి వీని వీడియోలు వేసి వాని ఫోటోలు వేసి వీనికి ఫోన్ చేసి వానికి ఫోన్ చేసి బెదిరించు చిల్లర గానికి చీటర్ గానికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చింది. మరి అటువంటి చిల్లర గాళ్ళు, చీటర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు ఈ పెద్దల సభకు పోతే అంబేద్కర్ ఆత్మకు శోభిస్తుందా? శోభించదా? నెహ్రూ ఆత్మకు శోభిస్తుందా? శోభించదా? వాళ్ళు దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన వాళ్ళు, దేశం గొప్పగా ఉండాలని కలలు కన్న వాళ్ళు భావించి పెట్టినటువంటి పెద్దల సభలో మళ్ళీ లాంటి గద్దలు చేరితే వాళ్ళ ఆత్మకు శోభిస్తారా? శోభించారు. కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దల సభకు ఉన్నటువంటి ఔన్నత్యం ఇది, దీని విశిష్టత ఇది, దీన్ని పెట్టడానికి గల కారణం ఇది. ఇటువంటి సభకు ఇటువంటి వాడు పోతుంది, దానికి ఉందతనం ఉంటుందా? ఎట్లుండాలి పెద్దల సభ అంటే? ప్రజలకు సంబంధించిన మంచి విషయాల మీద చర్చలు జరగాలి. వీళ్ళు మళ్ళీ పోతుంది, ఇక బూతులకు అడ్డా అయిపోతుంది. వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎట్లయితే బూతులకు అడ్డలో తెల్లారు ఇవ్వగానే అట్లా పెద్దల సభ కూడా బూతులకు అడ్డా అయిపోతుంది. కాబట్టి మనం ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పట్టవద్దులో చెప్పాల్సింది ఏంటంటే ఖమ్మం కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ ఇవన్నీ ఉద్యమాల జిల్లాలకు మనందరం కూడా మన వంతుగా కృషి చేయాలి. ఎందుకంటే ఒక బిట్స్ పిల్లని స్టూడెంట్గా తన ఉద్యోగంలో డెఫినెట్గా చాలా మంది కంటే బెటర్గా ఉంటాడు వేరే కంటే. ఎందుకంటే మంచి కొంత నాలెడ్జ్ ఉంటూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు సమాజానికి వస్తే డెఫినెట్గా విస్తృతంగా కొన్ని మనం సేవలు చేసే అవకాశం వస్తుంది. మరి మన ప్రాంతానికి కూడా లాభం అవుతుంది, మన రాష్ట్రానికి లాభం అవుతుంది. కాబట్టి అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. మరి మేము ఉంటాం, మేము చేసేదాళ్ళు ఏముండదు, చెప్పడగా ఇంకా ఉన్న పరిస్థితి ఏంటని చెప్తాం. ఎవరైనా అల్లి రోజులు కొన్ని రోజులు ఉంటే పోయి కూర్చుంటుండే పేరు ఇప్పుడు చెప్ప అవును దొరికేనే ఉన్నారు, ఇంటికి పోయి కూర్చుంటారు కదా అప్పుడు. కాబట్టి అది కూడా ఇక్కడ సమయం లేదు, ఇక్కడ చేయలేము. మా వంతుగా అంతే మా బాధ్యత. ఇంకేమన్నా మా సుమార్ గారు చెప్తే లేకపోతే నరేంద్ర గారు చెప్తే చేస్తాం. కానీ మీ మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు వ్యక్తి పరిచయం ఉంటారు, వారు ఏంటి అని. వాళ్ళందరం కలిసి రాకేష్ రెడ్డి గారి విజయానికి కృషి చేసి గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ గారు బలోపేతమవుతుందనే ఒక సంకేతం ఇది దేశవ్యాప్తంగా వెళ్ళేలా చూడాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర గారికి అనేది మనందరికీ తెలుసు. మరి ఆ గొంతుకను మనం ఇప్పటికి కూడా మనం సజీవంగా ఉంచుకోవాలి. మరి ఇక్కడ పల్లారాజేశ్వరుడు గారు మరి ఖాళీ చేసిన స్థానంలో తిరిగి ఒక మంచి విద్యావంతునికి కనుక అవకాశం ఇచ్చినట్టయితే మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం వరంగల్ యొక్క గొంతు మరి ఆ శాసన మండలిలో గొప్పగా అనిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారి గురించి కూడా చెప్పడం జరిగింది. మరి మిగతా అభ్యర్థుల యొక్క గురించి కూడా మన నరేంద్ర చెప్పింది. కాబట్టి మనం ఈ వారం రోజులు అందరం కూడా కష్టపడి పనిచేసి ఒక మంచి విజయాన్ని మన పార్టీకి అందించి తప్పకుండా కూడా మనం ఏదైతే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకున్న ఉద్దేశం నెరవేరాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా కూడా అందరం ఈ వారం పాటు కష్టపడి పనిచేసి మన కేటీ రామారావు గారు రేపు వస్తా ఉన్నారు, వారి యొక్క సందేశాన్ని కూడా మనం విద్యావంతుల సమావేశాన్ని పట్టభద్రుల సమావేశాన్ని విజయవంతం చేసి తప్పకుండా కూడా మనందరం మంచి విజయాన్ని మన పార్టీకి అందియాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తామని. జై హింద్, జై తెలంగాణ.